నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయా? ఆయన ఆటో వాళ్ళ ప్రోగ్రాంలో 15,000 ఇచ్చే ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. అక్కడ ఏ అనుమతులు ఉన్నాయి, ఏం పెట్టాలని ఆయన లాంగ్వేజ్లో, ఆయన వర్షన్లో ఆయన మాట్లాడారు. సో అవే ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలనేది ఒక నిర్దిష్టంగా లేకపోయినా వైఎస్ఆర్సీపీకి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నాన్ని ఎంచుకుని అక్కడి నుంచే స్టార్ట్ చేశారు పీపీపీని. బూమరాంగ్ అయింది అనుకోవచ్చా? ఎవరికి బూమరాంగ్ అయింది? స్పీకర్కి, అయ్యన్న పాత్రుడికి. అదే సార్, ఒకటి గుర్తుంచుకోండి, తగిలించి తమాషా చూసే బీజేపీ లాంటి పార్టీని పెట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఇద్దాం అనుకుంటుంది తెలుగుదేశానికి. వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళ దగ్గరే సమాధానం చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక సత్యకుమార్ లట్టుడు ధర్మవరం నుంచి గెలిచి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పుడు ఒక మెడికల్ సంబంధించిన అంశాల మీద పూర్తి అవగాహన లేకుండా గుడ్డెచ్చేల్లో పడినట్టు కొన్ని దిక్కుమాల నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకుంటూ వచ్చి ఉపద్రవాలు ఎలా ఉంటాయో అది బూమరంగే తెలుగుదేశంగా చుట్టుకుంటున్నాయి. స్క్రిప్టెడ్ ప్రోగ్రాం కాకుండా తనకున్న అపారమైన అనుభవంతో ఓ నర్సీపట్నానికి మగటం లేకుండా చాలాసార్లు గెలిచిన ఉదంతో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఆయనలో ఏమైనా మెడికల్ కాలేజ్ తేగలిగాడా అన్న ప్రశ్నకి అట్లీస్ట్ ఆ టెరిటరీలో ఒక జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చిన కారణాన్ని ఇంకొంచెం జస్టిఫై చేస్తూ ఫస్ట్ ప్రయారిటీ నా నియోజకవర్గానికి ఈ నిధులు గ్రాంట్ చేసి అర్జెంటుగా ఆ హాస్పిటల్ని కంప్లీట్ చేయండి అన్న దగ్గర ఆయన 10 మెట్లు పైకి ఎక్కింది. కానీ తన్ని తాను తగ్గించుకునే దగ్గర వాళ్ళని ఎత్తిపై పెట్టుకున్న నర్సీపట్నం ప్రజలకి ఆయన ఇచ్చిన సమాధానం అవహేళన చేద్దాం అనే నెపంలో అవహేళన పాలు వేయడం చెప్పాలి. ఎందుకంటే ఆయన గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో చూపించారు, జీవో నెంబర్ 209 8822 ఇచ్చింది. రెండోది అది ఫస్ట్ సమాధానం. రెండోది నాబార్డు నిధులతో దాన్ని కట్టారు. మూడోది 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు తీసుకొచ్చి కట్టారు. ఈ మూడిట్లో బాధ్యత నాకు తెలిసి నాబార్డు నిధులు వినియోగం చేయాలన్నా, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు తేవాలన్నా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండ్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వకుండా కన్సర్న్సెస్ ఎవరైనా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఎవడైనా స్టార్ట్ చేయగలరు. జీవో నెంబర్ మీరు ఏదైతే అన్నారో వైసీపీ అంటుందో అన్న తర్వాత సాయంత్రమే టీడీపీ ఒకటి రిలీజ్ చేసింది. ఎన్ఎంసీ అనుమతులు ఎన్ఎంసీ అనుమతులు లేకుండా జీవో నెంబర్ ఇస్తే సరిపోతుందా అని ఎన్ఎంసీ అనుమతులు అంటున్నారు. మరి మీ కళ్ళ ముందు పోనీ ఎన్ఎంసీ అనుమతులు ఉన్నదానికి వాళ్ళ సమాధానం వాళ్ళే తెలివి తక్కువతనం నిదర్శనం ఎలా చెప్పాలంటే, కడప మెడికల్ కాలేజీకి పులివెందుల సీట్లు వద్దని ఏఎన్ఎంసీ ఇచ్చిన తర్వాత వద్దని పంపించింది నేనా, మీరే, సత్యకుమార్ గారు? అంటే అవును, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు ఎలకేట్ చేస్తే అక్కర్లేదు ఈ సంవత్సరం అని చెప్పింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా. మీకు మళ్ళీ నేను పాతదే చెప్తున్నా, ఇదే మన విభజన హామీల్లో గిరిజన యూనివర్సిటీకి ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంతంలో ఐఐటీలు ఐఎంలు పెట్టేస్తామని చెప్పినప్పుడు భవనాలు లేకుండా ల్యాండ్ ఎలకేషన్స్ కాకుండా మనం సీట్లు పెట్టుకుని అద్దె భవనాలు నడిపిస్తున్నాం కదా. అవును, మెడికల్ కాలేజీలు కూడా తెలుగు ఉండి చేస్తున్నారా, తెలుగు లేకుండా కూడా ఉంటాయి భవనాలు? నేను అదే చెప్తున్నాను, తెలుగు ఉండి చేస్తున్నారా, తెలుగు లేకుండా చేస్తున్నారా, లేకపోతే బీజేపీ కూడా తగిలిన తమాషా చూస్తుంటే వేరు బాగులలో చేసుకుంటున్నారా? వాళ్ళకైపోయింది. మీరు మీ వల్ల బతికి బట్టకట్టిన బీజేపీ వాళ్ళు, లేకపోతే వాళ్ళ మొఖానికి ఎవడనో ఆంధ్రప్రదేశ్లో కడుపు కన్నం తిన్నాడు ఎవడో నోటేస్తాడే? తెలుగుదేశం ముఖం చూసి చేసినాడు. ఎందుకంటే రాష్ట్రానికి కాంగ్రెస్ విభజించి ఎంత ద్రోహం చేసిందో, విభజించిన తర్వాత దానికి 10 రెట్లు ద్రోహం చేసినాడు బీజేపీ వాడు. వాళ్ళని గెలిపించుకోవడమే దౌర్భాగ్య స్థితికి తిరుగు చేసింది ఎవరికంటే తెలుగుదేశానికి. ఎందుకు గెలిపించుకుంటారంటే వాళ్ళు చేతకంతనమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ వల్ల బతికి పట్టకడుతుంది అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దానికి వీళ్ళకి భయం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మొహానికి గెలిచేవాడు వీడు గెలుస్తాడని అవడానికి చెప్పేవాడికి దమ్ము ధైర్యం ఉందని, నేను గెలవగలన బీజేపీ పరంగా అవడం రాష్ట్రం మొత్తం మీద ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను నేను. లేదు, అంత స్ట్రెంత్ లేదు, ఎవరికీ లేదు. 0.83 వాళ్ళ మొఖానికి ఉన్న ఓటు బ్యాంక్. తెలుగుదేశం ఎత్తుకెత్తుకుంటే బతికి బట్టకట్టిన వాళ్ళు కూడా వాళ్ళు శాసించేస్తుంటే మనం వెర్వేదంలో చూస్తూ కూర్చోలే. ఇదంతట్లోనూ అబాస్పాలైంది ఎవరు? టీడీపీ అవుతుంది. టీడీపీ కన్నా ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు. అంటే రాజ్యాంగబద్ధమైన ప్లేస్లో కూర్చొని ఆ మాట అంటాము. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు ఆయన, ఏమవుద్ది ఇట్లా మాట్లాడకూడదు స్పీకర్ అన్నారు, ఏమవుద్ది నేను మాట్లాడతాను, తప్పేంటి? తెగించినోడు కానీ డాట్ అని ఒకటి ఉంటుంది, అది మనం ఏం చేయాలి? మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో రామారావు గారు స్థాపించిన పార్టీ కాడి నుంచి ఉన్న వ్యక్తి మిమ్మల్ని పిలిచి ఆ స్థాయి కలుగు చేసింది ఆ పార్టీ. పైపచ్చి మీకున్న పేరు ప్రఖ్యాతులకి ఆ ఊర్లో మీరు చాలాసార్లు కన్సాక్టివ్గా గెలుచుకుని వచ్చిన వ్యక్తి. ఏదో 1-2 ఓటములు చూసారేమో, కానీ ఆ స్థాయి వ్యక్తి మాట్లాడకూడదు. అది కూడా మీ ప్రాంతానికి సంబంధించింది కదా. ఇప్పుడు ఏదో ఎక్కడ పులివెందులో 2వ కాలేజీ కట్టుకున్నాడంటే మీరు అప్రహెన్షన్స్ తెలియజేయడం, ఏదైతే ఒకే ప్రాంతం కడతారో మాకు జిల్లా కనపడలేదని. మన్యం ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, నర్సీపట్నం లాంటి వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతం మెడికల్ కాలేజీ లేదు ఇప్పటివరకు.
అలాగే ఒక ప్రభుత్వం నిర్ణయంలో వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు వస్తే మీ ఆయిల్లో మీకు మీ నర్సీపట్నం ప్రజలు ఎంతమంది ఆరోగ్యశ్రీని ఫలాలు అనుభవించలేదు. సరే జగన్ రాజశేఖర రెడ్డి పెట్టాడు కాబట్టి మాకు అక్కర్లేదని చెప్పి తీసేశారా మీరు వచ్చి? అట్లా ఉండదుగా. ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా అంటే ఇవన్నీ ఏంటి, పార్టీ అధినేత దగ్గర క్రెడిబిలిటీ కోసం మాట్లాడతారా, పార్టీ వీళ్ళకి గైడెన్స్ ఇస్తుందా? ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, గతంలో ఈ జోగి రమేష్ లేదంటే ఎవరెవరో మాట్లాడిన వాటిలన్నిటికీ వీళ్ళు చూడు మంత్రి పదవుల కోసం, అలానే మీకు స్పీకర్ పదవి ఇచ్చారు కదా సార్. మంత్రి పదవులు కూర్చున్న వాళ్ళు కూడా మీరు మళ్ళీ రెన్యువల్ కాంట్రాక్ట్ రెన్యువల్ లాగా సార్ మేము బాగా మాట్లాడామన్నా బ్రహ్మానందంగా అడుగుతూ ఉండాలి ప్రతి నిమిషం. ఏంది ఏదో 90 మంది గెలిచారు చిన్నపిల్లలు, వాళ్ళు ఎవడో సరదా పడ్డాడు ఇలా మాట్లాడాడంటే ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్యే బదులు మినిస్టర్ ఇస్తారు, ఆయన సరదా పడుతున్నాడు, మంచి నోరు ఆవేశాలు సార్ ఇలా ఆయన పేరేంటి క్రాక్ ఆర్పి అలా ట్రల్లో మాట్లాడుతున్నాడు అనుకుంటే అర్థం ఉంది. ఏంది ఒక స్థాయి కలిగిన మీరా సార్? మీకు ఎలా అంటే పైన ఎమ్మెల్యే అయినట్టు, 6-7 సార్లు అయినట్టుంది ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ లీడర్ అండి, పోలిట్ బ్యూరో మెంబర్ అయినా. సార్ ఆశ్చర్యకరంగా ఉంది సార్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తగిలించి తమాషా చూసుకున్నారు. తగిలించే మీరు అన్నారు నర్సీపట్నం ఎందుకు ఎన్నుకున్నారండి? 5 కాలేజీలు ఒక బటన్తో ఓపెన్ చేసిన విజయనగరం ఎందుకు వెళ్ళలేపాడు ఆయన? ఏలూరు ఎందుకు వెళ్ళలేపాడు? మచిలీపట్నం ఎందుకు వెళ్ళే? రాజమండ్రి ఎందుకు వెళ్ళే? అయ్యింది ఎవరికి కాదు సార్, నేను చేశానని చెప్పుకోవడానికి వెళ్ళే. ఇది కూడా మేము చేయబోవడానికి కారణం ఏంటంటే మా ప్రభుత్వం రాలేదు కాబట్టి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ అగ్రిగేట్ 1000 కోట్లు స్పెండ్ చేస్తే ఈ హాస్పిటల్ తయారవుతుందని చెప్పడానికి వెళ్ళాడు. అది ఎవరికి? వెళ్ళిన 65 కిలోమీటర్ల ర్యాలీలో ప్రజలు, ఆ ప్రాంత ప్రజలందరికీ ఇది మీ ఆస్తిరా అని చెప్పడానికి వెళ్ళాడు. ఎవరా బస్ పాలయ్యారు? ఆపగలిగారా? లేదు, ఎక్కడ ఆపలేదు. ఆపగలిగారా? ప్రయత్నాలు చేశారు అనే ఆపగలిగారా? ఆపలేదు. ఎందుకు ప్రయత్నిస్తున్నారు అసలు నాకు తెలియక అడుగుతా. ఆయన మట్టుగా ఆయన వెళ్తే దగ్గర అనవసరంగా బొంబార్డింగ్ చేసి ప్రొవకేషన్ గురి చేసి లేని హైప్ మీరు క్రియేట్ చేసేస్తున్నారు. అంటే ఆపే రోజు అంటే ప్రోగ్రామ్కు ముందు రోజు పోలీసుల ఆంక్షలు కావచ్చు, అనేక కరూరు సంఘటన కూడా కోడ్ చేస్తూ పోలీసులు మాట్లాడుతున్నారు. ఎవరు సార్ ఆ మాట? గులివింది గంజకి ఒక సామెత ఉంటుంది, తన కింద ఉన్న నలుపు తను తెలియకుండా పైన మాట అన్నట్టు. మీరు మీ సభల్లో 3 దగ్గర ప్రాణ నష్టం జరిగిన మీరు ఆ మాట మాట్లాడితే ఏమన్నా దానికి శాంచుటీ ఉంటుంది? ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏనాడు కూడా ఒక్కళ్ళు నేను అంటుంది అదే సార్, తెలుగుదేశం ప్రభుత్వంలో రాకమునుపు వాళ్ళు చేసిన గుంటూరు పరిసర ప్రాంతాల్లో 3, ప్రకాశం జిల్లాలోను గుంటూరులోను ప్రాణ నష్టాలు జరిగాయి కదా. నెక్స్ట్ మీరు సభ పెట్టొద్దు ప్రాణ నష్టం జరుగుతుందని ఇప్పుడు కరూరు విషయం ప్రస్తావించినట్టు ఏమైనా మాట్లాడుతున్నారు? లేదు. పూర్వపరాలు ఆలోచించాలి. ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. వర్షం పడితే ఎవడరా మన్నా ఆపేదేనో సినిమా డైలాగ్ చెప్పి చలి జ్వరం పెట్టుకొని కూర్చోవడం కాదు, వర్షాన్ని కూడా తనతో పాటు ఉన్న ప్రజలతో పాటు తడిసి ముద్దే ఒక ప్రజల ఆస్తిని పరిరక్షించడానికి తన ప్రయత్నం తను చేసిందాన్ని ఒకసారి గమనించండి. గొడుగులెట్టినా నేను గొడుగులో మీ గురించి తడుస్తాను కానీ నేను గొడుగు వేసుకుని అని చెప్పి మీరే అబద్ధాన్ని మీరే జస్టిఫై చేస్తూ చీకట్లో కలజోడు పెట్టుకుని కూడా తిరిగి ఏం సాధించారు? జ్వరం పడ్డం తప్ప. ఇక్కడ పబ్లిక్కి తెలియజెప్పారు. ఒక దెబ్బకి ఎన్ని పెట్టలు కొట్టాడు తెలుసా? ఒకటి అయ్యన్న పాత్రుడు మీరు చెప్పే క్యాల్కులేషన్ అది చాలా లాస్ట్ కంక్లూజన్. దానికన్నా ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు మీరు కోరమానపాలెం నుంచి వెళ్తే అడ్డుకుంటే ఏమైంది? పెందుర్తి అడ్డుపాడు వచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు. దానికి సొల్యూషన్ నేను దగ్గరలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్యాచరణ ఇస్తానన్నాడు. రెండోది లంకిలపాలెం జంక్షన్లో చిన్న చితక వ్యాపారస్తులు కొట్లన్నీ కొట్టి కడుపు కొట్టారు. మద్యపాన ప్రియులు కడుపు కొట్టారు కాదు డైలాగ్. వద్దాము, నేను అది వేరే అదే చెప్తాను. మళ్ళీ ఇదే నిజంగా పొట్ట తిప్పలు పడుతున్నవాడు పొట్ట కొడితే కష్టానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన బలం బలగం బలహీనత 3 ప్రజలే. బలహీనత అంటే కష్టంలో ఉన్న ప్రజల కోసం పరిగెట్టడం జగన్మోహన్ రెడ్డి బలహీనత. ఆ కష్టం తన కష్టం అనుకుంటాడు. అలాంటిది మీరు ప్రజాస్వామ్య అబ్రివేషన్కి పరిపూర్ణమైన అర్థం పరమార్థం తెలిసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య అబ్రివేషన్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు బలం బలగం బలహీనత 3 ప్రజలే. అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే. దానికోసం నా ప్రభుత్వం అన్న దగ్గర అతన్ని నిద్ర లేపి. మూడోది బల్క్ డ్రగ్ బాధితులు వాళ్ళ యొక్క వ్యతలు అతని దృష్టికి తీసుకొచ్చారు. 4వది కేజీహెచ్కి వెళ్ళి వీళ్ళ వల్ల కానిది ఆ పిల్లలు వాళ్ళ ఆనందం విరజిల్లి ఆప్యాయత ఎలా కనపరచాడు చూసారు. ఆ చిన్నపిల్లలు ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా ఒక కష్టంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి అయ్యో బాబు నీకు ఎంత కష్టం వచ్చిందని ఆడతా కూర్చొని ఏడిచాం అనుకోండి. చూడండి ఊర్లో చూడండి ముసలోళ్ళు వచ్చి అదే పనికి ఏడుస్తూ ఉంటారు. ఆ బ్యాచ్ కాదు కదా, ఓదారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. ఒకసారి బాలకృష్ణ గారు కృష్ణ గారు మహానుభావుడు చనిపోయినప్పుడు
ఓదార్పుగా వాళ్ళ ఫ్యామిలీకి అతను ఇచ్చిన ఒక పెప్టాక్ విత్ స్మైలీ థింగ్తో, అంటే మంచిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఓ బాధ, మా నాన్న ఎంత మంచోడా, లేకపోతే వాళ్ళ మనవలకి మా తాత ఎంత గొప్పవాడా అని చెప్పే నేపథ్యంలో తెలియకుండానే ఒక చిరుమంద వాసన వస్తుంది. అది ఎలా ఉంటుందంటేనండి, టైలర్ మేడ్ సొల్యూషన్స్ అంటారు. ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఎమోషనల్ టచ్. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అయినప్పుడు నేను ఎప్పుడు మంచిని తలుచుకున్నప్పుడు అప్పుడు బాధ రాదు, అవును, అది డామినేట్ చేస్తుంది. అది డామినేట్ చేస్తుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికైనా ఓదార్పుకి వెళ్ళినప్పుడు నవ్వుతాడని అవహేళన చేస్తున్నారు మీరు. దాన్ని ఒకసారి గ్రహించండి. అతనిలో ఒక అయ్యో బాబు నీకు పచ్చ కవర్లు వచ్చాయమ్మా చాలా కష్టం అంటున్నారు డాక్టర్ గారు ఎలాగనే కాకుండా, ఏంట్రా బాగారు తల్లి నీకు ఎంతసేపు రా, 2 నిమిషాలు తగ్గిపోతురా, రేపు వెళ్ళిపోతారా నువ్వు, మళ్ళీ వచ్చింది రా కూడా రెడీ. ఆ పెప్టాక్తో వాళ్ళని ఎలా చిరుమందహాసానికి తేగలిగాడు. ఎస్పీ గారు అపోజిషన్ స్టేటస్ కూడా లేదని నోరు జారిన మర్చిపోకూడదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇంకా తెలుసుకోవాలంటే ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మీ సన్నిధానంలో ఉన్న గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి ప్రోటోకాల్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా రెన్యూల్. అంటే మాజీ ఏదైనా సరే మీరు మా షెడ్యూల్లో మా ఫ్యాన్ లాగా ఉన్నారు, నరికి టైప్లో మాజీ అన్నట్టుగా చెప్పారు. వారికి అలా ఉంటే రీసెంట్ మాజీ ముఖ్యమంత్రి ఇంతకు పుట్టుముంచిన తెలుగుదేశానికి నాదెండ్ల భాస్కర్ గారికి కూడా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి స్టేటస్తోనే ఉన్నారు. తెలుసుకోండి. ఈరోజు కూడా సెక్యూరిటీ ఉంటుంది జూబ్లీ మరి చెక్ పోస్ట్ దగ్గర. కొంప ముంచినోడికి అంత సెక్యూరిటీ ఉంటే సక్రమంగా 151 స్థానాలు తెచ్చినోడికి ఏం వల్ల మీరే తెలుసుకోండి. నేను అంతకన్నా ఇంకేది చెప్పలేదు. దాన్నే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంట. ప్రజాస్వామ్యంలో ప్రజా బాహుళ్యాల్లోనే సమాధానాలు ఇప్పించడం అన్నది ఉంటుంది చూడండి. 175 మంది ప్రజల ప్రతినిధుల సన్నిధానంలో కన్నా గెలిచిన 164లో మీ నియోజకవర్గానికి వచ్చి వాళ్ళ సినిమా బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ నడిబొట్టుకు వచ్చానని. మీ ప్రశ్నకి మీ నెట్టింటే సమాధానం చెప్పిన జగన్మోహన్ రెడ్డి కింద చూస్తారో అయితే ఇంకేమైనా అరికదా కాలక్షేపాలు చేసుకుంటారో, మీ వయసుకి మీ విజ్ఞతకి మీకున్న రాజ్యాంగబద్ధ పదవికి విచక్షణ ఉందని మీ మీద ఉన్న గౌరవంతో మీకున్న స్థాయికి నేను కూడా అదే నర్సీపట్నం ప్రజగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీ మీద మాకు ఆ గౌరవం ఉంది. ఆ గౌరవానికి మీరు మకిలు అంటించుకోవద్దు, మీకు స్థాయిని మీరు తగ్గించుకోవద్దు. ఇది నా విన్నపం. అంతకన్నా వెళ్ళి హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.